కొంతమందికి ఎట్లా డెవలప్ కావాలి, సమాజంలో ఎట్లా మెదలాలి అనేది సోయి ఉండదు కానీ ప్రతి ఒక్కడు పక్కనోళ్ళ జీవితాలను నిర్ణయం చేసుడే, మంది ముచ్చట్లలో ఏలు పెట్టుడే, నీతులు చెప్పుడే, తీర్పులు చెప్పుడే చేస్తున్నారు. ఎదుటోళ్ళని అర్థం చేసుకునుడు దేవుడెరుగు కానీ వచ్చిరా అని మాటలు అనుడు మాత్రం ఆపుతలేరు. దేని గురించి అంటున్నా అనే కదా మీరు చూస్తున్నది. ఆ ముచ్చటింటే మీకే అర్థమవుతుంది. బాయిల వడ్డోన్ మీద ఇంకో రాయేషుట్ల ముందుంటారు కొంతమంది బద్మాష్గాలు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అమృత భర్త ప్రణయ్ అనే పిల్లగాన్ని చంపిన్రు. యాదికున్నదా? హాగో ఆ కేసు తీర్పు ఈ నడుమే వచ్చి ప్రణయ్ని చంపిన వాళ్ళకు శిక్షలు పడ్డాయి. ఆ ముచ్చట మీద చాలా మంది సోషల్ మీడియా సొల్లుగాళ్ళు వచ్చి రాని కామెంట్లు పెడుతున్నారట. అసలే పుట్టెడు బాధలున్న అమృతకు అండగున్నట్టు మాట్లాడాల్సింది పోయి నువ్వు చెయ్యబట్టే ఇట్లా అయింది, ఇంత జరిగినాక కూడా నువ్వు నవ్వుకుంటా వీడియోలు ఎందుకు పెడుతున్నావు, అయ్యని బలి తీసుకున్నది, బాబాయిని జైలుకు పంపింది అని నోటికి ఏదొస్తే అది మాట్లాడి వాళ్ళేదో వేదాంతులు అయినట్టు నీతి సూత్రాలు వల్లిస్తున్నారట, ఉద్దర సలహాలు ఇస్తున్నారట. ఇట్లా బద్మాష్ కామెంట్లు పెట్టేటోళ్లకు అమృత గుండెలున్న నొప్పిలువ తెలుసా? అయినా కామెంట్లు చేసేదానికి వాళ్ళేమన్నా బొడ్డు కోసి పేరు పెట్టినోలా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను కండ్ల ముందు చంపితే బతుకాగమైపోదా? అయినా గుండె ధైర్యం తెచ్చుకొని న్యాయ పోరాటం చేసింది, శిక్ష పడేటట్టు చేసింది. షెబాష్ బిడ్డ, కులం కులం అని బలుపుతోని విర్రవిగే బద్మాష్ గల్ల చెంపలు షెల్లు అనిపించినవు. ఇంకోసారి ఇట్లా ఎవ్వరు చేయకుండా ఇష్టపడ్డోళ్ళ ప్రేమలను అర్థం చేసుకునే ఆలోచన వచ్చేటట్టు చేసినావు అని మెచ్చుకునేది పోయి సొల్లు వాగుడు వాగుతున్నారు. అమృత గురించి రాసే నీతి నిజాయితీ ఇక్కడ ఎవ్వనికి లేవు. ఆమె ఎట్లా బతుకుతున్నది, ఎట్లా బతకాలి అనే తీర్పులు ఇచ్చేంత సొక్కం పూసలు ఎవ్వరు. అమృత కూడా అందరి తీరు మనిషి, తన బతుకు తానే బతకాలి. ఎవడో దిక్కుమాలినోడు కామెంట్లు రాసి అమృత స్వేచ్ఛగా బతికే ఛాన్స్ లేకుండా చేస్తా అంటే నడవదు ఇక్కడ. అయినా ఒకళ్ళ బతుకును నిర్ణయం చేసే హక్కు ఎవ్వనికి లేదు. అయినా అమృత ప్రేమను తప్పి పట్టేటోళ్ళు ఎవలని ప్రేమించలేదా? పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎక్కడనో ఓ కాడ ఎవలనో ఒకళ్ళని ఇష్టపడే ఉంటారు. పెళ్లి చేసుకునే ధైర్యం లేక వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు. అసొంటోళ్ళు కూడా అమృత బతుకు గురించి కామెంట్లు చేస్తున్నారంటే వాళ్ళను మనుషులు అనాలనా, పశువులు అనాలనా అని అంటున్నారు అమృత బతుకు పోరాటం గురించి తెలిసిన పబ్లిక్. కాంగ్రెస్ సర్కారు మస్తు మంచిగా పరిపాలన చేస్తున్నది. ఫ్రీ బస్సు నడుస్తున్నది, ముఖ్యానికే ఇంట్లో కరెంట్ వస్తున్నది, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నది, చదువుకున్న పిల్లగాండ్లకు సర్కారు కొలువులు ఇస్తున్నది, వెనుకబడ్డ నీళ్ళ ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టింది. అంత మంచిగానే ఉన్నది కానీ ఎక్కడనో పొరపాటు జరుగుతున్నదట. ఇంత చేసినా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చెడ్డ పేరు వస్తున్నదో చెప్పిండు పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు. మరి సార్ ఏమన్నాడు అనేది చూడాలి కదా. చలో సుషేద్దాం పార్టీ వల్ల. కొంతమంది అధికారులు నిర్వహించాల్సిన విధులు నిర్వహించట్లేదు, తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. అది చిన్న స్థాయి అధికారి, ఎంఆర్ఓ స్థాయి నుంచి అది ఐఏఎస్ అధికారి వరకు ఉన్నారు, అలసత్వం ప్రకటిస్తా ఉన్నారు. ఆ అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఇన్నరా సర్కార్ మంచి పనులే చేస్తున్నది కానీ కొంతమంది ఆఫీసర్లు చేయబట్టి వాళ్ళు చెయ్యాల్సిన పనులు చేయకపోవడంతోని కాంగ్రెస్ సర్కార్కు చెడ్డ పేరు వస్తున్నదట. అంటే కాంగ్రెస్ సర్కార్కు చెడ్డ పేరు వచ్చిందనేది పార్టీ అధ్యక్షునికి తెలిసిందన్నమాట. 6 గ్యారంటీలు సక్రమంగా అమలైతలేవని కూడా తెలిసిందన్నమాట. కాల్వలల్లో నీళ్లు రాక రైతులు తిప్పలు పడుతున్నారు అనేది ఎరకైందన్నట్టు, పంటలు ఎండిపోతున్నాయి అనేది తెలిసిందన్నట్టు. మరి అది తెలిసి కూడా సర్కార్ ఆఫీసర్ల మీద నిందలేసుడు ఎందుకు? వాళ్ళు ఉన్నదే సర్కారు ఏం చెప్తే అది వేసేతానికి. మీరు నీళ్ళు ఇమ్మంటే ఇస్తారు, 6 గ్యారంటీలు ఒక్కటి తప్పిపోకుండా అమలు చేయుండ్రంటే వేస్తారు. ఆడలేక పాత గజలు అన్నట్టు మీరు ఎన్నికలలో చెప్పిన మాట మీద నిలబడకుండా ఆఫీసర్ల ననుడేంది? ఓసారి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఐఏఎస్ ఐపీఎస్ చదివేటోళ్ళు జాబ్ వచ్చేదాకానే మస్తు కష్టపడతారు, తర్వాత పని చేయరని మాట్లాడిండు. ఇప్పుడు పార్టీ పెద్దగా మీరు కూడా ఆఫీసర్లనే ఆడిపోసుకుంటున్నారు. మీరు చెప్పినట్టు ఒక్కలో 2 ఉన్నారు కావచ్చు పని చేయనోళ్ళు, వాళ్ళు ఎవరో తెలుసుకొని కొలువుల నుంచి తీసేస్తే సరిపోతుంది కదా. ఆ భయంతోని కడుమలు కూడా మంచిగా పని చేస్తారు. అంతేగాని అధికారులు చేయబట్టే మా సర్కార్కు చెడ్డ పేరు వస్తున్నది అనుడు మాత్రం మంచిగా లేదంటున్నారు. జనానికి మేలు జరిగే నిర్ణయాలు చేస్తే జనాలు ఎందుకు తిడతారు? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చెడ్డ పేరు వస్తుంది? ముఖం మంచిగా లేక అద్దాన్ని వలగొట్టినట్టున్నది మీరు చెప్తున్న ముచ్చట అని అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్ ముచ్చట్లిన్న తెలంగాణ పబ్లిక్.